ఎదవ ఇప్పుడు వాస్తవంగా ఎదవ గుణం ఉన్నవాడు ఎదవ గుణంగానే బతుకుతాడు అన్నందుకు అంబటి రాంబాబే తార్కాణం. ఎందుకంటే అక్కడ గౌరవించింది రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి గౌరవ వందనంతో అంత్యక్రియలు చేద్దామని చెప్తే బుద్ధి లేని గాడిదల్లాగా రాజకీయం ఏదో చేస్తున్నామని చెప్పి ఆలోచనలో వెళ్ళిపోయారు తప్ప వాళ్ళ పతనాన్ని వాళ్లే కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరూ కూడా చీకొడుతున్నారు. మీకేం పనిరా బాబు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ అన్న తర్వాత ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, ఒకసారి ఎంపీ, బుద్ధి జ్ఞానం ఉందరా? అసలు బుద్ధి జ్ఞానం ఉండే బతుకుతున్నారా మీరు? నాకు అర్థం కాదు. అలాంటి వ్యక్తిని ప్రభుత్వ లాంఛనాలతో గవర్నమెంట్ గౌరవిస్తుంటే దాన్ని కూడా నీచమైన రాజకీయ కోణంలో చూసి అడ్డుకున్నారంటే మీరు ఎప్పుడు మారుతారు? మీ భవిష్యత్తు ఎప్పుడు మారుతుంది? మీ పార్టీ ఎలా నిలబడుతుంది ఆంధ్రప్రదేశ్లో? కాబట్టి నేను ఏమంటానంటే ఎప్పుడైనా సరే చనిపోయిన శవం దగ్గర రాజకీయం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మరి ఏమో పోయే కాలం వచ్చిందో, అది శవం వస్తే చాలు వాళ్ళు రాజకీయం మొదలు పెడతారు. శవాల రాజకీయం పార్టీ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదేమైనా ఒక గొప్ప వ్యక్తి, ఒక సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గంలో ఎన్నో రకాల పోరాటాలు చేసినటువంటి పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం గారు. ఆ పోరాట యోధుడిని గౌరవించకుండా, ఆయనకి గౌరవం దక్కకుండా చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వచ్చారు, పాడి మోశారు, కానీ గౌరవాన్ని అందించలేకపోయారు. ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ నాగరికత? ఇంకా ఎప్పుడు మారుతారు? ఎప్పుడు మారి ప్రజల పక్షాన్ని నిలబడతారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పార్టీ నీచమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో నిలబడిపోతుంది. ఇలాంటి వ్యవహారాల్లో ఇలాంటి గల్లంతులు గందరగోళాలు చేసి ఆ పార్టీకి మనుగడ కూడా లేకుండా పోతుంది. నిన్న వాళ్ళ అమ్మాయిని కూడా చూడడానికి వస్తే అడ్డుకోవడానికి దాన్ని కూడా ఏ విధంగా చూడాలి? అదే చెప్తున్నాను, కుసంస్కారులు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత శవాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు. ముద్రగడ గారి శవాన్ని వీళ్ళు ఆక్రమించి ఇష్టానుసారంగా ఇంకా పిల్లలు కూడా రావద్దు, ఏం చేయకూడదు, ఎవరు కనపడకూడదు, ఎవరు చూడకూడదు. ఏం సాంప్రదాయం? జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని వదిలేసినట్టు ఈ చనిపోయిన తండ్రిని ఆ అమ్మాయి వదిలేయాలనా? ఏం మనుషులు రా బాబు, మారండి. తప్పు, అలాంటి పనులు చేయకండి, చెడ్డ పేరు వస్తుంది, మీ పార్టీ మనుగడకే కష్టమవుతుంది. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారి వ్యవహారంలో అంబటి రాంబాబు చేసిన హంగామా వాళ్ళ పార్టీ నాశనానికి పునాది వేశారు. ఇప్పుడు మళ్ళీ జీవితంలో వాళ్ళ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నిలబడే ప్రసక్తి లేకుండా నాశనం చేసుకుంటున్నారు. ఒకడొకడు ఒక్కొక్క రకంగా తప్పులు చేస్తూ, ఒక పక్క పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ, ఓ పక్కన పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తూ, ఓ పక్క నుంచి శవాల రాజకీయం చేస్తూ ఇలాగ నాశనం అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.